రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ పేద కూలీలకు ఉపాధిలో భారీగా కోత పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన బాగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం 2023-24లోని జూన్ నుంచి జనవరి మధ్య కల్పించిన పని దినాలకు ఈ ఆర్థిక సంవత్సరం 2024 నుంచి 25లోని జూన్ నుంచి జనవరి మధ్య కల్పించిన పని దినాలను పోలిస్తే ఏకంగా 2.69 కోట్ల పని దినాలు తగ్గాయి. దీనివల్ల గ్రామీణ పేదల వేతనాల రూపంలో 700 కోట్ల మేరకు నష్టపోయారు. దీనిలో ఎక్కువగా నష్టపోయింది ఎస్సీ ఎస్టీలే. ఈ విషయాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న గత ఆర్థిక సంవత్సరంలోని 2023-24 జూన్ నుంచి జనవరి మధ్య రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు 10.87 కోట్ల పని దినాలతో పాటు పనులు కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరంలోని 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు కేవలం 7.18 కోట్ల పని దినాలు మాత్రమే పనులు కల్పించారు. గత ఆర్థిక సంవత్సరంలో జూన్ నుంచి జనవరి వరకు ఎస్సీలకు 22.41% పని దినాలు కల్పించారు. అదే కాలానికి ఆర్థిక సంవత్సరంలో 21.87% తగ్గిపోయింది. ఇక వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఉండగా 2024 ఏప్రిల్ మే నెలల్లో కూడా 12.72 కోట్ల పని దినాలు కల్పించడం విశేషం. ప్రస్తుతం ఉపాధి కూలీలకు సగటున రోజుకు 255 చొప్పున వేతనాలు లభిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం గత ఏడాది మాదిరిగా పనులు కల్పించినా గ్రామీణ పేదలకు 700 కోట్ల వరకు లబ్ధి కలిగేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకం అమల్లో రాజకీయ జోక్యం పెరిగిపోవటం వల్లే పేదలకు పనుల కల్పన తగ్గినట్టుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. గత ఏడాది జూన్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఉపాధి హామీ పథకంలో కీలకమైన ఫీల్డ్ అసిస్టెంట్స్ను పెద్ద ఎత్తున తొలగించేలా చేశారు. క్షేత్రస్థాయిలో కూలీలకు పనులు కల్పించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్లుగా తమ పార్టీల కార్యకర్తలను నియమించుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి ఉపాధి హామీ పథకం అమలుపై అవగాహన లేకపోవడంతో పాటు వాళ్ళు గ్రామాల్లో రాజకీయాలకు ప్రభావితమై తమకు ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరులకు పనుల కల్పనకి ఇష్టపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల రాష్ట్రంలోని పేదలు 6 నెలల్లో 700 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చింది.